పవన్తో రావు రమేష్కు గొడవ ఎందుకు అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న విలన్లో ప్రకాష్ రాజ్ తర్వాత ఆయనకు పోటీ ఇచ్చే విలక్షణమైన విలన్ ఎవరంటే అందరూ ముందుగా చెప్పేది రావు రమేష్ పేరే. విలనిజానికే తెలుగులో హిస్టరీ క్రియేట్ చేసిన రావు గోపాలరావు నటవారసుడిగా పరిచయమైన రావు రమేష్ ఇటు విలన్గా అటు తండ్రిగా విభిన్న పాత్రలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇటీవలే రావు రమేష్ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్లోనూ ఆయన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో నటనలో తన తండ్రిని అనుకరించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, తనకు నచ్చినట్లే నటనతో ఆకట్టుకుంటానని చెప్పారు. ఇక పవన్ నటించిన సూపర్ హిట్ సినిమా అత్తారింటి దారేది చిత్రంలో పవన్కు మామగా నటించానని, ఇప్పుడు పవన్ కొత్త సినిమా కాటమరాయుడులో తాను విలన్గా నటిస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో తాను రాయలసీమ యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటానని ఆయన తెలిపారు. విలన్ అంటే కొట్టడం, అరవడం మాత్రమే కాదని, అందులో అనేక కోణాలు దాగి ఉంటాయని, అన్ని కోణాల్లోనూ విలనిజాన్ని చూపించానని రావు రమేష్ తెలిపారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద రావు రమేష్ విలనిజం చూపిస్తాడన్నమాట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.